69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్లకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరిణామాల పార్టీలు చేంజ్ చేసుకుని ఎట్లా పూరితమైనరు, ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్ సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు. ఇందులో ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు. ఇందులో స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచడం మీరే జెండా ఊపారు కదా, మేము అన్నామా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్ గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈ రోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ తప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితుందో నాకు అర్థం కాలే. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని